హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈరోజు మనం మోతీచూర్ లడ్డు మనం స్వీట్ షాప్లో లాగానే ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు రాఖీ వస్తుంది కదా, రాఖీకి స్పెషల్గా ఇంట్లో చేసి మన అన్న తమ్ముళ్ళకు పెడదాం. ఏం లేదండి, ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు శనగపిండి తీసుకోండి. తీసుకున్నాక చిటికెడు సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ విస్కర్తో మంచిగా బబుల్స్ లేకుండా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా శనగపిండిని కలుపుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. బాగా హీట్ అయిన ఆయిల్లో చూడండి, చిన్నగా ఇందాక మనం ఏదైతే కలుపుకున్నామో శనగపిండి మిశ్రమాన్ని దాంట్లో యాడ్ చేయండి. 2 సైడ్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి టర్న్ చేయాలి. కొంచెం బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత అంతే, వాటిని తీసి పక్కన పెట్టేసుకోండి. మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో ఇందాక ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో శనగపిండితో చేసుకున్నవి అవన్నీ మిక్సీలోకి వేసుకొని మెత్తగా అంటే బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత ఒక కడాయి పెట్టుకోండి. దాంట్లో 1 కప్పు షుగర్ వేసుకోండి. షుగర్ వేసుకున్న కప్పుతోనే 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఏదైతే వాటర్ వేసాం కదా, అది అనేది బాగా షుగర్ అనేది మెల్ట్ అయిపోయిన తర్వాత కొంచెం చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని మన తీగపాకం వచ్చే స్టేజ్లోనే 1 స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, చేతుల మధ్యలో నుంచి తీస్తే ఒక తీగలాగా రావాలన్నమాట. ఆ స్టేజ్లోనే ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా మిశ్రమాన్ని, శనగపిండి మిశ్రమాన్ని, దాన్ని సిరప్లో శనగపిండి మిశ్రమాన్ని మిక్స్ చేసేసేయాలన్నమాట. చూడండి, వీడియోలో చూస్తున్నాం కదా, దాన్ని యాడ్ చేయగానే ఒక థిక్ కన్సిస్టెన్సీ లాగా వస్తుందన్నమాట. ఈ స్టేజ్లోనే మనం ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలన్నమాట. దగ్గరికి వచ్చేవారు 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి. దాని తర్వాత 5 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి 5 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. 5 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత కొంచెం కూల్ అవుతుంది అనమాట. ఆ స్టేజ్లోనే చేతులకు నెయ్యి రాసుకొని చూడండి, కొంచెం కన్సిస్టెన్సీ తీసుకొని ఇట్లా రౌండ్ బాల్స్ లాగా చుట్టేసుకోవాలన్నమాట. మొత్తం పిండిని అలానే రౌండ్స్ బాల్ లాగా చుట్టేసుకొని వాటిపైన కొంచెం కాజు పెట్టుకొని సర్వ్ చేసుకుంటే అంతే, మోతీచూర్ లడ్డు రెడీ. మీరు చాలాసార్లు స్వీట్ షాప్లలో తినుంటారు కదా మోతీచూర్ లడ్డు. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే టేస్ట్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.